ఈ సంక్రాంతి పండగ కీడుతో వచ్చిందట. అందుకని ఒక కొడుకు ఉన్న ఆడవాళ్ళు ఇద్దరు కొడుకులు ఉన్న ఆడవాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని 5 రకాల గాజులు వేయించుకోవాలి, లేదంటే ఒక కొడుకుకి కీడు తప్పదు. ఈ మెసేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఒకవైపు ప్రపంచం సైన్స్ పరంగా అభివృద్ధిలో మనిషిని పోలిన మనిషిని సృష్టించేలా ముందుకు వెళ్తుంటే, ఈ రోజుల్లోనూ వింత ఆచారాలు మూఢనమ్మకాలు కొనసాగుతున్నాయి. సంక్రాంతి పండుగ రాబోతున్న వేళ తాజాగా ఓ పుకారు షికారు చేస్తోంది. ఆడవాళ్ల దగ్గర డబ్బులు తీసుకొని ఒక కొడుకు ఉన్నవాళ్ళు 5 రకాల గాజులు కొనుక్కోవాలట. అవి మళ్ళీ ఒక కొడుకు ఉన్న వారితోనే వేయించుకోవాలంట. ఈ పిచ్చి ప్రచారం ఇప్పుడు పల్లెల నుంచి పట్టణానికి కూడా వ్యాపించింది. ఆడవాళ్లు ఎగబడి మరీ గాజులు కొంటున్నారు. కొనడమే కాకుండా గాజులు ధరించే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఎటు వచ్చి 2 కొడుకులు ఉన్నవారికి చిల్లు పడేది. ఎందుకంటే గాజులకు డబ్బులు అడిగేందుకు వచ్చిన వాళ్ళని కాదనలేరు, అలాగని వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వలేరు. ఈ వింత ఆచార ప్రచారంపై విద్యావంతులు బగ్గుమంటున్నారు. ఆధునిక యుగంలో ఇటువంటి వాటిని ప్రోత్సహిస్తూ భావితరాలకు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారని మండిపడుతున్నారు. గతంలో కూడా సంక్రాంతి, ఉగాది పండుగలు ముందు వదిన మరదలు గాజులు, అన్నదమ్ముల కుడకలు, ఆడబిడ్డలకి కుంకుమ భరణలు, ఆడపడుచులకి చీరలు అంటూ అనేక ప్రచారాలు జరిగిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నాయి. ఇటువంటి ప్రచారాలతో ఆయా వ్యాపారులే లబ్ధి పొందుతారు తప్ప ఎలాంటి హాని జరగదని విద్యావంతులు కొట్టిపారేస్తున్నారు. ఏది ఏమైనా ఈసారి ఈ పిచ్చి ప్రచారంతో గాజుల దుకాణాల గల్లా పెట్టే గలగల అనడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.